28,000 మంది పీష్వా బ్రాహ్మణ సైన్యాన్ని 500 మంది మహర్వీరులు తుదముట్టించి విజయోత్సవం సభ కాబట్టి దానిలో మహర్వీరులు 22 మంది మృతి చెందడం జరిగింది. ఆ మృతవీరులను స్మరించుకుంటూ వారి పేర్లను ఇక్కడ మా పీపుల్ జగన్ సొసైటీ అధ్యక్షులు జరగం కరుణాకర్ వారి పేర్లను ప్రకటిస్తూ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. 28,000 మంది పీష్వా బ్రాహ్మణ సైన్యాన్ని 500 మంది మహర్వీరులు తుదముట్టించి విజయోత్సవం సభ కాబట్టి దానిలో మహర్వీరులు 22 మంది మృతి చెందడం జరిగింది. ఆ మృతవీరులను స్మరించుకుంటూ వారి పేర్లను ఇక్కడ మా పీపుల్ జగన్ సొసైటీ అధ్యక్షులు జరగం కరుణాకర్ వారి పేర్లను ప్రకటిస్తూ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ జై భీమ్. 1818 సంవత్సరంలో పీష్వా సైన్యానికి మహార్ యుద్ధ వీరులకు జరిగిన పోరాటంలో 28,000 మందిని మట్టి కర్పించిన చరిత్ర మన వీరులది. ఆ యుద్ధంలో కేవలం 20 మంది చనిపోయారు, 3 గాయపడడం జరిగింది. ఆ యుద్ధం తర్వాతనే జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణవాదం ఎంత డేంజర్ అనేది ఆయన ఆ యుద్ధం తర్వాతనే తెలుసుకున్నా అని చెప్పడం జరిగింది. ఆ మృతుల వివరాలు తెలియజేస్తా. భీమా కోరేగాం యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల పేర్లు: సోననాక్ కమల్నాక్, రామ్నాక్ యేసునాక్, గోవిందనాక్ కోటేనాక్, రామ్నాక్ యేసునాక్, బగ్నాక్ హరినాక్, అంబర్నాక్ కనక్నాక్, రూప్నాక్ లక్నాక్, గన్నాక్ బాల్నాక్, కోల్నాక్ కొండునాక్, వప్నాక్ రామ్నాక్, విట్నాక్ దామ్నాక్, రాజ్నాక్ గన్నాక్, వన్నాక్ హరినాక్, రేక్నాక్ వాక్నాక్, గన్నాక్ ధరంనాక్, దేవ్నాక్ ఆన్నాక్, గోపాల్నాక్ బాల్నాక్, హర్నాక్ హిర్నాక్, జట్నాక్ దేందాన్, గన్నాక్ లక్నాక్. గాయపడిన వీర సైనికులు: జాన్నాక్ హిర్నాక్, భీమ్నాక్ రతన్నాక్ దాన్నాక్. వీళ్ళందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ జోహార్ భీమా కోరేగాం మృతవీరులకు, జోహార్ జోహార్, జోహార్ జోహార్ భీమా కోరేగాం మృతవీరులకు, జోహార్ జోహార్, జోహార్ జోహార్ మహర్ మృతవీరులకు, జోహార్ జోహార్, జోహార్ జోహార్ మహర్ మృతవీరులకు. జోహార్ జోహార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భీమా కోరేగాం మృతవీరులకు విజయోత్సవ దివస్. భీమా కోరేగాం మహర్వీరుల విజయోత్సవ దివస్ గా 206 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. ఇది ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి మహర్యుద్ధము. ఈ స్ఫూర్తితోటే ఈ యుద్ధం తర్వాతనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు భీమా కోరేగాం పోరాటం తర్వాత మాకు చదువుకునే ధైర్యం అవకాశాలు వచ్చినాయి. చదువుకున్న తర్వాత తాను చదువుకొని ఎంతోమంది శూద్రులు అతిశూద్రులకి విద్యను అభ్యసింపజేసి సమాజంలో ఒక కొత్త మార్పు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1920 నుంచి ఈ యొక్క 1818 1 జనవరి జరిగినటువంటి భీమా కోరేగాం స్తూపం దగ్గరకు పోయి వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఆ యొక్క యుద్ధం ఆ స్తూపం వారికి ఎంతో స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చిందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ 500 మంది మహర్ సైన్యం అంటే మామూలు విషయం కాదు. 28,000 మంది బ్రాహ్మణ పీష్వా సైన్యం. అదే బ్రాహ్మణ పీష్వా సైన్యం గెలిచి ఈ 500 మంది మహర్ సైన్యం ఓడిపోయి చనిపోతే అసలు ఈ భారతదేశ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వాలే ఈ కార్యక్రమాల ఉత్సవాలు నిర్వహించేవి. కానీ 500 మంది అంతమందిని చంపి చేసినప్పటికీ కూడా దాని ఉనికి లేకుండా దేశంలో ఉనికి లేకుండా తర్వాత ఎవరికి తెలియకుండా ఈ సమాజాన్ని ఈ చరిత్రని ఇది దాచేసినటువంటి సందర్భం. అదే 200 సంవత్సర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో ఎటువంటి సంబంధం లేనటువంటి కొంతమంది మానవ హక్కుల నాయకులని వాళ్ళు ఉపా కేసులో ఇరికించి వాళ్ళని విస్మించడం కరెక్ట్ కాదు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. అలాగే మా నాయకుడు అయినటువంటి డాక్టర్ గోపీనాథ్ సార్ వారు, తర్వాత ఇన్నయ్య గారు, ఇంకా మిగతా మా దళిత సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఉపా కేసులో ఇరికించి వారిని చట్ట విరుద్ధంగా చేసినటువంటి ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. వారి వెంటనే వారి మీద ఉన్నటువంటి ఉపా కేసులన్నింటినీ కూడా ఎత్తివేసి ఉపసంహరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమ
ఇక పోతూ పోతూ జిల్లాలకు కాదు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ఈ కార్యక్రమాన్ని మా వీరులు, మా జాతీయ వీరులు అని గర్వపడే విధంగా ప్రతి ఇంటి దగ్గర ఈ విజయోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ, సమతా సైనిక్ దళ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ అంబేద్కర్ గారి మాతృ సంస్థలు, అలాగే మాల మహానాడు కావచ్చు, భీమసేన కావచ్చు, ఇవన్నీ వీరందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జైబులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగా మహావీరులు, మహర్లు ఈ దేశంలో అంటడానికి ముట్టడానికి వీలు లేనటువంటి వాళ్ళు పాయకాన దొడ్లు కడిగి వాళ్ళు వస్తుంటే నీడ కూడా బ్రాహ్మణుల మీద పడుతుంది. మధ్యాహ్నం నడిలో మాత్రమే నడవాలని ఆంక్షలు పెట్టి ఊరికి దూరంగా పెట్టి ఊరికి ఉత్తరాన ఉంచి ఈ దేశానికి బహిష్కరణకు గురి అయినటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధ వీరులుగా మారడానికి ప్రధాన కారణం ఛత్రపతి శివాజీ ఆయన సైన్యంలో మహర్ రేంజిమెంట్ని, చమర్ రేంజిమెంట్ని, ముస్లింస్లను అన్ని కులాల నుండి ప్రాతినిధ్యం తీసుకొని సైనికులుగా చేసిన నాడే ఆ నేర్చుకున్నటువంటి యుద్ధ నీతిలో భాగంగానే మహార్ సైన్యం ఆవిర్భవించింది. ఆ మహార్ సైన్యం చివరికి ఎక్కడి దాకా వచ్చిందయ్యా అంటే ఆత్మగౌరవం కోసం వాస్తవికంగా స్వాతంత్ర్య పోరాటం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రోజులవి. కానీ ఆ రోజుల్లో మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడుతూ బ్రిటిష్ వాళ్లకు మద్దతు ఇచ్చుకుంటున్నాం అనుకుంటూనే బ్రాహ్మణ సైన్యం పైన దాడి చేసి 28,000 మందిని తెగనరికిన చరిత్ర అది ఒక మహర్లకే చెందింది. ఆ మహర్ వీరుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం చేయడం ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకే కాదు, యుద్ధం చేయడం మాకు తెలుసు. ఇవాళ మాలల్లో ఉన్నటువంటి ఒక కులం కంప్లీట్ గా యుద్ధ నీతితోటే బతుకుతున్నాయి. యుద్ధ నీతి నేర్చుకునే ఆ యుద్ధంలో ఉన్నటువంటి కర్రసాము, కత్తిసాము, డాల్సాము, ముష్టి యుద్ధాలు ఇవన్నీ కూడా నేర్చుకొని బతుకున్నటువంటి వాళ్ళు మాల మాస్టర్. అంటే ఆనాటి వారసత్వాన్ని, ఆనాటి దేశ సంస్కృతిని, ఆనాడు ఉన్నటువంటి నిర్బంధ విద్యా విధానాలని వారసంగా తీసుకొని వాళ్ళ దేశం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు రాజ్యాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈనాటి యువతరం పైన ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యం ఏమిటంటే ఇక నుండి కత్తితో గాని, తుపాకీతో గాని, రాయితో గాని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ రాజ్యాన్ని ఏలడం కోసం, మీ పరిపాలన మీరు కొనసాగించుకోవడానికి మీకు ప్రత్యేకమైనటువంటి శాసనం ఇస్తున్నా, ఓటు హక్కు అనేది ఇస్తున్నా, మీ ప్రజల్ని మీరే గెలిపించుకోండి, మీ నాయకులు మీరే వేయాలండి, ఈ రాజ్యాన్ని మీరే పరిపాలించండి అని హక్కును కల్పిస్తే ఈ రోజు వరకు 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఈ రోజు వరకు ఒక ఎస్సీ వాడు కానీ, ఎస్టీ వాడు కానీ, మైనార్టీ వర్గాల వారు కానీ పరిపాలనకు రానేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో, ఎంత బానిసత్వం అనుభవిస్తున్నామో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుండి మనం మారకపోయినట్టుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి నిర్బంధ విధానాన్ని మనం ఛేదించకపోయినట్టుకుంటే, ఈ దేశంలో రాజ్య పాలకులు మనం కానట్టుకునేట్టుకుంటే ఇంకొకసారి ఈ దేశాన్ని మరి ఒకసారి బీజేపీ లాంటి సమస్యలు కనుక వచ్చినట్టుకుంటే ఈ దేశంలో పౌర హక్కులు ఉండవు, మానవ హక్కులు ఉండవు, ప్రజా హక్కులు ఉండవు, కులాలని పూర్తిగా నష్టపరిచే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ నష్టానికి మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ప్రతిఘటించడానికి కోసమే, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడం కోసమే అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్లో కల్పించుకొని మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ కాపాడుకునే దశలో మనం అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వాళ్ళు చాలా మందిని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము పిడికల మందిగా ఉన్నాం, అయినా మేము రాజ్యం పరిపాలిస్తున్నాం. పిడికల మంది రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తున్నారు? ఈ 90% ఉన్న ప్రజలు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచింది. ఈ 90% ప్రజలు కనుక మీ ఓటు మేము మీకు ఓటేయంరా, మీకు మాకు సంబంధం లేదని అని చెప్పి ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని మనం కైవసం చేసుకోగలిగితే రాజుల మనం అవుతాం, పాలకుల మనం అవుతాం. రాజ్య పాలనలో ఉండేటువంటి హక్కులు మొత్తం కూడా మన వాళ్లకు పంచి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదనంతా కూడా, మొత్తం ఇండస్ట్రియల్ వ్యవస్థనంతా కూడా మనం మార్చుకునే అవకాశాలు, హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆ హక్కుల్ని మనం సద్వినియోగపరచుకున్న నాడు మాత్రమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కు, మాల మృతవీరులకు నిజమైనటువంటి వాళ్ళు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు భీమా కోరేగాం లో జరిగిన సంఘటనకు, అందులో అమరులైనటువంటి మహర్ వీరులకు వాళ్ళ స్మృతి రోజును ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాము. మహారాష్ట్రలో పూణే జిల్లాలో జరిగినటువంటి పీష్వాలకు వ్యతిరేకంగా, పీష్వాల నాడు దళితులను
చాలా అన్యాయంగాను చాలా అమానుషంగాను దళితుల పట్ల ప్రవర్తించి దళితులను అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆనాడు బ్రిటిష్ వారు పీష్వాల పైన యుద్ధాన్ని ప్రకటించినప్పుడు అప్పుడు మహర్ సైన్యము ఆ రెజిమెంట్ అనేది బ్రిటిష్ వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎందుకనంటే ఆ పీష్వాల దగ్గర మన మహర్లు చాలా అన్యాయానికి గురై అమానుషానికి గురైనారు కనుక వారికి వ్యతిరేకంగా వారిని ఎట్టనైనా మనం వాళ్ళ అవమానాన్ని తీర్చుకోవాలని దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారి తరఫున చేరి అక్కడ ఉన్న 25,000 మంది సైనికులను ఒక 500 మంది మహర్ వీరులే ఈ రెజిమెంట్కు సంబంధించిన సైన్యము ఓడించగలిగింది. దాదాపుగా ఆ యుద్ధంలో ఆ పీష్వాల సైన్యము ఏంద్రా నాయన ఇది మహర్ సైన్యకు ఇంత బలం ఉంది, ఇంత తెగించి పోరాడుతున్నారు అని అక్కడ ఒక తల తెగిపడినప్పుడు ఆ తలను చూసి వాళ్ళు బెంబేలెత్తి పారిపోవడం జరిగింది. దానికి విజయోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా ఇది 1/1/1818లో జరిగింది. మొన్న శతాబ్ది ఉత్సవాలు ద్విశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో అక్కడ ద్విశాబ్ది ఉత్సవానికి ప్రతి రోజున ఈరోజు మృతవీరుల సంస్మరణ దినాన్ని మహారాష్ట్ర పూణే జిల్లాలోని భీమా నది ఒడ్డున అక్కడ జరుపుకుంటారు. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రం నలుమూలల నుండి మహర్లు మరియు బడుగు బలైన వర్గాల వారు కూడా అక్కడికి వచ్చి ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం భీమా కోరేగాం మృతవీరుల సంస్మరణ దినాన్ని తర్వాత విజయోత్సవ సభను కూడా సూర్యాపేట జిల్లాలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, సమతా సైనిక్ దళ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఈ విజయోత్సవ సభలను జరుపుకుంటున్నాము. మరి అప్పుడు అంబేద్కర్ కూడా 2027లో మరి సైన్యంలో మన మహర్లను చేర్చుకోవద్దని అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న బ్రాహ్మణీయ సమాజం కూడా సైన్యంలో చేర్చుకోవద్దని ఒకటి హుకుం జారీ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ స్మృతి చిహ్నం దగ్గరికి పోయి అక్కడనే నిరాహార దీక్ష చేపట్టి మళ్ళా సైన్యంలో చేర్చుకునేటట్టు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో మొత్తంగా ఈ 206 సంవత్సరాల పాటు ఇది విజయోత్సవ సభలను జరుపుకుంటున్నాము. ఈ విజయోత్సవ సభలకు మొన్న దశాబ్దోత్సవాల్లో రచయితలు, కళాకారులు, విప్లవ రచయితల సంఘం కళాకారులు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పుడు కేసులు పెట్టి వరవర్రావు, సుధా భరద్వాజ్, గాడ్గిల్ లాంటి ఒక రచయితలను కళాకారులను కూడా ఉపా కేసు కింద అరెస్ట్ చేయడం జరిగింది. మరి వెంటనే అదొక తప్పుడు కేసు, వాళ్ళు అక్కడ పాల్గొనలేదు. అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్తారనంటే, సైన్యం ఏం చెప్తుందంటే అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఎల్గార్ పరిషత్తులో మాట్లాడినరు, అందుకని అక్కడ గొడవ జరిగిందని ఆ సభ్యులను, రచయితలను, కళాకారులను జూన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళను విడుదల చేయకుండా, వాళ్ళ మీద న్యాయ విచారణ జరగకుండా ఇప్పటి కూడా జైల్లోనే బంధించి ఉన్నారు. మరి వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన ఉపా కేసును కూడా రద్దు చేయాలని ఇక్కడ ఉన్న పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, సమతా సైనిక్ దళ్ మరియు మాలమానాడు అట్లాగే భారతీయ భీమ్ ఆర్మీ సేన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఇవాళ దేశంలో ఎన్నో అమానుషాల దాడులు దళితులపైన, ఆదివాసీలపైన జరుగుతున్నాయి. అట్లాంటివి కూడా దాని పట్ల కూడా మనం ఈ సంస్థలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్థలుగా మనం దాన్ని ఎప్పటికప్పుడు ఖండించి దానిపైన కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అట్లాంటివి కూడా మనం దేశవ్యాప్తంగా కూడా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దానికి మద్దతు అవసరమైతే నైతిక మద్దతు కూడా ఇవ్వాలి, అవసరమైతే ప్రత్యక్ష పోరాటాల్లో కూడా పాల్గొనాలని కోర్చు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. భీమా కోరేగావ్ యుద్ధంలో మన భారతదేశంలో క్షత్రియులని ఎవరైతే చెప్పుకుంటున్నామో ఆ క్షత్రియులు ఒక వర్గం మాత్రమే అని అనుకుంటున్నారు. అసలైన క్షత్రియులు ఎవరంటే మహార్లు మాత్రమే. మహార్లు నాడు 1800 సంవత్సరంలో భారతదేశంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ రక్త తెరువు ఎంత హీనంగా ఉన్నదంటే వారు దేనికి కూడా అర్హులు కానిటువంటి పరిస్థితిలో ఉన్నారట. అటువంటి పరిస్థితుల్లో క్షత్రియులు, బ్రాహ్మణ క్షత్రియులు అన్నటువంటి పెద్ద వాళ్ళ ఆధీనంలోని భారతదేశం మొత్తం తిరుగుతూ ఉన్నది. అప్పుడు క్షత్రియులు ఎవరు కాదనుకుంటా క్షత్రియ మార్గంలోని మహార్లో ఉండి, మహారు ఎంత గొప్ప వాళ్ళంటే ఆనాడు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో
28,000 సైన్యం ఉంటే ఓన్లీ 500 సైన్యం మహర్లో ఉంటే 500 మంది వారి మీద యుద్ధం చేసి 1818 జనవరి 1వ తారీఖు నాడు విజయం సాధించడం జరిగింది. అంటే క్షత్రియులు అంటే ఎవరో కాదు, క్షత్రియులు మా మహర్లు అని చెప్పినందుకు అంతే తప్పించి ఏ భారతదేశాన్ని కించపరచడం గురించి మా ఉద్దేశం కాదు. మమ్మల్ని క్షత్రియుల కంటే తక్కువ చేయకూడదు అన్న నినాదం మీదనే మేము ఈ రోజు ఈ షేర్ విజయోత్సవ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. మన భారతదేశం మీద అనేక దండయాత్రలు జరిగినాయి. ఆ దండయాత్రల్లో మన వాళ్ళు ఓడిపోవడమే జరిగింది. ఒక అలెగ్జాండర్ను తరిమి వేయడం తప్ప మిగతా అన్ని సార్లు కూడా మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈ ఘోరీ గజనీ మహమ్మద్లు మన దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అనేక మంది చనిపోయే వాళ్ళు, మనం ఓడిపోయే వాళ్ళము. ఆయన 18 సార్లు మన మీద దాడి చేసి ఓడిపోయి పారిపోలే. ఆయన కావలసిన బంగారము సోమనాథ్ దేవాలయంలో ఉంది. అప్పుడు జనాల దగ్గర ఆస్తులు లేకపోయేది, బంగారం లేకపోయేది, అంత దేవాలయంలో ఉండేది. తనకు వేరే దేశాలతో యుద్ధం వచ్చి బంగారం అవసరం ఉండి జస్ట్ ఇక్కడ దోసుకొని పోయిండు అంతే. ఆయన ఉండదలుచుకుంటే ఇక్కడనే ఉండేవాడు. అయితే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ భారతీయులను చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే ఆయన దాడి చేసి మళ్ళీ పోయేటప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పని వాడు చేసి వంట వండేవాడు వంట వండుకునేది, వరి పొలంలో ఉండేవాడు వరి పొలంలో ఉండేది, కుండలు చేసుకునేవాడు కుండలు చేసుకునేవాడు. అసలు ఏంది ఇట్లా జరుగుతుంది? ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేసినప్పుడు అందరు కలవాలి కదా అంటే వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తారని. ఆ క్షత్రియులు మాత్రమే యుద్ధం చేసి అందరూ యుద్ధం చేయనప్పుడు అది ఓడిపోతుంది. మరి కళింగ యుద్ధం గురించి తెలుసు. అశోకుడు కళింగ మీద దాడి చేసినప్పుడు అంత ప్రాణనష్టం ఎందుకు జరిగిందంటే అక్కడ అది గణరాజ్యం. గణరాజ్యంలో అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు. ఆ వ్యవస్థలు పోయిన తర్వాత ఎప్పుడైతే ఆర్యులు మొత్తం స్ప్రెడ్ అయినరో క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయాలనేది. అది కూడా పొద్దునట్టు సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు వాడిని మెడ మీద కత్తి పెట్టినా ఆపేసేయాలి. ఇలాంటి యుద్ధ నీతులు ఉండేవి. యుద్ధంలో నీతి ఏంటి? ఆ తర్వాత ఏమైంది? ఇట్లా ఇలాంటి నీతుల వల్ల ఒకే క్యాస్ట్ యుద్ధం చేయడం వల్ల, ఒకే వర్ణం యుద్ధం చేయడం వల్ల మనం ఓడిపోతూ వచ్చినాం. ఎప్పుడు ఎవరి మీద గెలవలేదు. కాబట్టి ఏం జరిగింది అంటే మనకి శివాజీ మొట్టమొదలుగా భారతదేశంలో గిరిల్లా యుద్ధం స్టార్ట్ చేసిండు. అంటే ఆ విధానాలు కాదు, మనం దొంగ దెబ్బ తీయాలి. యుద్ధంలో దొంగ దెబ్బ తీయడం ఏంటి? ఎదురుగా పోరాడాల్సింది. అట్లా కాదు, వాడు బలమైన శత్రువు అయినప్పుడు మనం దొంగ దెబ్బ తీయాలని ఆయన ఔరంగజేబుకు సహకరించే మన హిందూ యుద్ధం చేసే రాజుల మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఆయన 32 కోటలు ఆక్రమించడం జరిగింది. దానిలో ఈ సాహు మహారాజు ఇలాంటి వాళ్లకు సంస్థానాధీశులుగా అధికారం ఇచ్చారు. వాళ్ళే తర్వాత అంబేద్కర్ గారిని, తర్వాత పూలే గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అందుకనే అంబేద్కర్ గారు మనం అంత భారతీయుల హృదయంలో నిలిచిపోవడానికి కారణము శివాజీ గారని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎక్కడ చదివిండు? అంబేద్కర్ గారు లండన్ లైబ్రరీలో చదివి ఇట్లా భీమా కోరేగావ్ యుద్ధం జరిగింది, పూలే అనేటైనా ఆ శివాజీ గురించి బయటికి తీసిండు అని మనకు చెప్పడం జరిగింది. అంటే మనం దీని నుంచి చాలా స్ఫూర్తి పొందాల్సి ఉంది. కేవలం మహర్ అనే కాదు, బలమైన శత్రువును మనందరం కలిసి పోరాడితేనే ఓడిస్తామనేది ఆయన అర్థం చేసుకొని శివాజీ ఏం చేసిండు? మహర్లకు అవకాశం ఇచ్చిండు, అనేక ఇతర కులాలకు అవకాశం ఇచ్చిండు, ముస్లింలకు కూడా అవకాశం ఇచ్చిండు. అందుకని ఆయన సక్సెస్ అయ్యిండు. భారతదేశంలో ఎప్పుడైతే ఆయన సక్సెస్ అయిండో ఆయన రాజుగా చేయడానికి పూజారి వర్గం ఒప్పుకోలేదు. ఆయన గంగాపట్టు అనే అతన్ని పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చి పూజలు చేయించుకొని, ఆయన నువ్వు శూద్రుని కాబట్టి నీకు రాజార్హత లేదు, నేను కాలి బొటన వేలుతోని నిన్ను ఆశీర్వదిస్తా, ఛత్రపతిని చేస్తా అంటే అందుకు కూడా ఓర్చుకొని ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాజ్యము బహుజనుల రాజ్యం మొదటిది. దాన్ని కొలాప్స్ చేయడం కోసము శివాజీ మరణించగానే సంభాజీకి శివాజీ భార్యకు మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని చంపేసి పీష్వాలు అంటే బ్రాహ్మణ పూజారులు, మంత్రులు అధికారంలోకి వచ్చేసి మళ్ళీ మన దేశంలో ఈ బహుజన వర్గాలకు అధికారం రావద్దు, అణిచివేయాలి అనేసి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే
తాటాకు ముంత సంస్కృతిని తీసుకొచ్చి దీనిని స్టడీ చేసి అంబేద్కర్ గారు ఓహో మన మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, మనము ఐక్యంగా ఉండాలి, మనం ఈ చరిత్ర తెలుసుకోవాలి. అందుకనే స్పష్టంగా చెప్పారు అంబేద్కర్ గారు, మనము లయన్స్ లాంటి వాళ్ళం, మనం కూడా యుద్ధంలో ఉండాలి, మనం కూడా సాంస్కృతికంగా కూడా ఉండాలి. ఇప్పుడు ఇది మనం చేసేది సాంస్కృతికమైన పోరాటం, అంటే మన వీరులను మన కోసం పోరాడిన వాళ్ళని గుర్తు చేసుకోవడం అన్నమాట. ఇలాంటివి చేసి మనందరం కూడా అధికారం కోసం, సాంస్కృతికకరమైన ఐక్యత కోసం ఐక్యం కావాలి, అధికారంలోకి రావాలి.